వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో మరొకసారి యుద్ధ వాతావరణం నెలకొంది. హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఇరాన్ పై అమెరికా సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్ నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్స్ అమర్చుతున్న నౌకలపై అమెరికా దాడులు చేసినట్లు సెంటికాం ప్రకటించింది. మరోవైపు ట్రంప్ ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అసలు హర్ముజ్ లో ఏం జరుగుతోంది? ఈ ఘర్షణ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్పై అమెరికా తాజాగా నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్ ప్రపంచ దృష్టిని హర్ముజ్ జలసంధిపైకి మళ్లించాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ప్రకారం దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న ఇరానియన్ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం. ప్రపంచ ఆయిల్ సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే సాగుతున్న ఇలాంటి కీలక ప్రాంతంలో మైన్లు అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అమెరికా ఆరోపించడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. అమెరికా దాడుల సమయంలో ఇరాన్ తీర ప్రాంత నగరాలు బందర్ అబ్బాస్, సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ వైపు నుంచి క్షిపణులు ప్రయోగించారని, దానికి ప్రతిగా ఈ దాడులు జరిగాయని సమాచారం. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించాలన్నా లేక పూర్తిగా ధ్వంసం చేయాలన్నా నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. లేదంటే మరింత కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు కూడా కొనసాగుతున్నాయి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, అణు కార్యక్రమాలపై ఒప్పందం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కానీ తాజా దాడులతో ఆ చర్చలు మళ్లీ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా పడుతోంది. ముఖ్యంగా చమురు ధరలు భారీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్ముజ్ మార్గం మూసివేత జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ ఘర్షణ మరో పెద్ద యుద్ధానికి దారితీస్తుందా లేక చర్చలతో పరిష్కారం దొరుకుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.